ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు ఇట్లాగా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నా కానీ గౌస్ దాన్ని పట్టించుకోకుండా ఆ అమ్మాయితో ఉండటం జరిగింది. ఈలోపు ఏమైందంటే ఆ అమ్మాయి కూడా ఈ త్రినాథ్తో కూడా కొద్దిగా మాట్లాడటం చేయడం జరిగింది. ఒకరోజు త్రినాథ్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఈ గౌస్ చూసి దాన్ని వీడియో తీశాడు. వీడియో తీసిన అది గమనించిన త్రినాథ్ ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గౌస్ ఆ వీడియోని తీయకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ మృతుడు త్రినాథ్తో మళ్ళీ రిలేషన్ సాధిస్తుందని చెప్పేసి తెలుసుకున్న యూసఫ్ ఆ అసూయతో రగిలిపోయాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని మళ్ళీ త్రినాథ్ తన దగ్గరికి తెచ్చుకున్నాడన్న ఉద్దేశంతో ఎట్లాగైనా సరే అతన్ని అడ్డు తొలగించుకుని ఆ అమ్మాయిని పొందాలని చెప్పేసి భావించి 27వ తేదీన పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఈ పండు అండ్ గని అతన్ని పట్టుకుంటే మళ్ళీ గౌస్ అతన్ని వీపు మీద దాని మీద పడవడం విచక్షణారహితంగా దాడి చేసి పడవడం జరిగింది. అతను పన ఊపిరితో పడిపోయాడు. ఇంకా చనిపోలేదని భావించి అతను కంప్లీట్గా చనిపోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ఒక రాయి కూడా తీసుకుని అతని తల మీద వేసి అతన్ని పూర్తిగా చంపేశారు. తర్వాత ఈ గౌస్ పండు గని అక్కడి నుంచి సుమారు ఇది రాత్రి 10:30 ఆ టైంలో జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి వాళ్ళ ఒంటి మీద రక్త మార్గాలతో కూడిన మొత్తం బ్లడ్ అంతా అయింది. ఇప్పుడు ఆ బ్లడ్ ఎవరైనా చూస్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తన స్నేహితుడైన ఈ ప్రకాష్ కేంద్రవెల్లి చంద్రప్రకాష్ వల్లేపు వాసు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇట్లా మేము ఫలానా ఒకరిని చంపాము, ఇట్లా బ్లడ్ అంతా మా మీద పడింది, కొద్దిగా వేరే బట్టలు ఇవ్వండి అని చెప్పేటప్పటికి ప్రకాష్ తన బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బట్టలు అక్కడే